అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ తుళ్ళూరులో ఉన్నాను నేను. తుళ్ళూరులో అనగానే తుళ్ళూరు రాజధాని ప్రాంతం. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇచ్చిన రైతులు చాలామంది ఉన్నారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు, భూములు ఇచ్చిన నాకు రైతులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, నా మాట తీసుకొని వచ్చారు అని. మొట్టమొదటిగా రాజధాని ప్రాంతానికి భూమి ఇచ్చిన రైతు ఎవరైనా ఉంటే ఆదిలక్ష్మి గారు. ఆవిడ మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే. అంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు పేరు పిలుపునందుకొని మొదటిసారిగా రాజధాని ప్రాంతానికి భూమి ఇచ్చిన రైతుగా మీ పేరు ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? అప్పుడు చాలా సంతోషం వేసిందండి. బాబు గారు పిలుపు మేర మేము భూమిని ఇవ్వటం జరిగింది. అప్పుడు పంటలు కూడా సరిగా లేవు. ఇట్లా రాజధాని వస్తే మాకు అన్ని కళాశాలలు కానీ కంపెనీలు కానీ అన్నీ వస్తాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి బాబు గారి పిలుపు మేర భూమి ఇవ్వటం జరిగింది. ఫస్ట్ సారి నేను ఇచ్చాను, తర్వాత అందరూ ఇచ్చారు. అయితే మాకున్నది ఒక 6 ఎకరాలు, 6 ఎకరాలు ఇచ్చేసాము. ఉన్న 6 ఎకరాలని మొత్తం ఇచ్చేసారా? మొత్తం ఇచ్చేసామండి. మాకొందల్లా నేలపాడు పరిధి, ఇటు బైరిపాలెం పరిమితులు, తుళ్ళూరు పరిమితిలోనే ఉన్నది. ఇది మొత్తం 29 ఊళ్ళో ల్యాండ్ పూలింగ్లో మాకు 3 గ్రామాల్లో అది కూడా ల్యాండ్ పూలింగ్ కింద వెళ్ళిపోయింది. ఇచ్చినా సంతోషంగా ఉంది. బాబు గారు డెవలప్మెంట్ చేస్తారు, బాబు గారి మీద నమ్మకంతోనే ఇచ్చాము. బాబు గారు అంటే అది ప్రభుత్వం తరపునే బాబు గారు చేస్తారు అనుకోండి. దానికి తగ్గట్టుగానే అందరికీ లాటరీ సిస్టమ్ మామూలుగా ప్లాట్లు ఇవ్వటం జరిగింది. మాకు అన్నీ బాగానే అనుకూలంగానే వచ్చినాయి. ఆయన గారు ఎక్కడో తెచ్చి మనం ఇచ్చిన భూమిలోనే మనకి ఇచ్చారనుకోండి. కానీ ఈ బాబు గారు డెవలప్మెంట్ కొంతవరకు మరి ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ చేయటమే 2 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాల్లో మరి మొత్తం రాజధాని డెవలప్మెంట్ చేయటం అంటే అది అయ్యే పని కాదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల ప్రభుత్వం మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అంతా శ్మశానం అన్నాడు, శ్మశానం చేసేసాడు. మామూలుగా మన ఏపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మా 29 గ్రామాలు శ్మశానం చేసేసాడు. కానీ ఈసారైనా సరే మా ప్రభుత్వం రావాలి, బాబు గారిని గెలిపించుకోవాలి, మా ఎంపీగా బెంసాని చంద్రశేఖరరావుని గెలిపించుకోవాలి, మాకు మామూలుగా ఈయన కానీ శ్రవణ్ కుమార్ని గెలిపించుకోవాలి. మాది డెవలప్మెంట్ చేసే మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు రావాలి అని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఓకే. ఉంది 6 ఎకరాలు. 6 ఎకరాలు మొత్తం కూడా మీరు రాజధాని ప్రాంతానికి ఇచ్చారు. పిల్లలు ఉన్నారు, మీకు కూడా కొంత ఉంచుకోవాలి, కొంత ఇవ్వటం అంటే మన దగ్గర కొంత ఉందంటే ఎంత ఇస్తామో మిగతా మన దగ్గర ఉంచుకుంటాం. అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే అండి, 10 సంవత్సరాలు కౌలు, ప్రతి సంవత్సరం 10% పెంచి ఇచ్చట్టు, ఎకరానికి 30,000 కౌలు, ప్రతి సంవత్సరం 10% పెంచి ఇవ్వటం, 10 సంవత్సరాలు కౌలు ఇస్తామన్నారు. అదొకటి. ఎకరానికి వచ్చేసరికి మాకు 1250 గజాలు నివాసంగా కానీ ఇదిగా కానీ ఇవ్వటం గవర్నమెంట్ ఒప్పందం. ఆ రోజు రోడ్లు వేయటం కానీ కరెంటు వాటర్ సప్లై అంతా చేసి మాకు అప్పచెప్పేటట్టు. అప్పుడు ఏంటంటే మేమేం ఆలోచించామంటే ఈ 1250 గజాల్లో మామూలు అపార్ట్మెంట్లు కట్టుకొని వాణిజ్యానికి కానీ వ్యాపారాలు దేనికైనా సరే ఇస్తే దాన్ని రెంట్లు వస్తాయి, దాంట్లో మేము మా పిల్లలు బతకొచ్చు అనే ఆలోచనలో మేము కూడా ఉన్నామండి. ఆ రోజు అట్లా జరిగింది. కాకపోతే ప్రభుత్వం మారి డెవలప్ అనేది ఆగిపోయింది. బాబు గారు ఉన్న టైంలో చేసే అంత టైం దొరకలేదు. బాబు గారు మళ్ళీ వస్తే చేసేవాళ్ళు, అది మా దురదృష్టం బాబు గారు రాకపోవటం. మరి ఈ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదు. అంటే నేనేం చెప్తున్నానంటే అండి, ఆయన వచ్చిన గవర్నమెంట్ తర్వాత 2019లో గెలిచిన తర్వాత మిమ్మల్ని అసలు పట్టించుకోలేని పరిస్థితి ఉందా? నేను కూడా ఎవరైతే మేమందరికీ భూములు ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తాం అని చెప్పి కూడా ఆయన కొన్ని రోజులు ఇక్కడ హడావుడి చేసిన పరిస్థితి ఏంటి? మీకు కూడా మాకు ఇంకా ఎక్కువ గజాలు కూడా ఇస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కువ గజాలు కాదు, అసలు మాకు 2 సంవత్సరాల నుంచి కౌళ్ళే ఇవ్వలేదు. ఇప్పటికీ కౌలు లేక రైతులు మరి ఇటు పంటలు పండించుకోవడానికి భూములు లేక పిల్లలు చదువులకు వచ్చి పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చి ఎంతో ఇబ్బంది పడుతుంది. ఇవాళ ఎక్కడన్నా బయటికి వెళ్ళి కాలేజీలో చేపియాలంటే లక్షలు అవుతుంది. ఇవాళ పిల్లల్ని ఎటు తీసుకెళ్ళి ఇప్పుడు ఇంట్లో ఉంటే ఏదో అన్నం కూర వండుకొని ఉండగలుగుతాం, బయటికి వెళ్తే అట్లా ఉండలేము కదా, రెంట్లు కట్టుకోవాలి, అన్నీ కొనుక్కోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. చాలా ఇబ్బందిగా ఉందండి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోతాడా అని భగవంతుడికి దండం పెట్టుకుంటున్నాం. ఈసారి మా ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. మేము గెలిపించుకుంటాం చంద్రబాబు గారిని కానీ, చంద్రశేఖరరావు గారిని కానీ, శ్రావణ్ కుమార్ గారిని మా మండలం తరఫున మేము గెలిపించుకోవాలని మేము కృషి చేస్తున్నాం. గెలిపించుకుంటాం, గెలిపిస్తే తీరుతాము. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ఏంటంటే పరిస్థితి, ఆయన గెలిచే పరిస్థితి ఉందా? ఎందుకు మీ ఎంపీ అభ్యర్థి అయినా ఎలా ఉంది అంటారు?
గెలుస్తాడు. నువ్వు ఎందుకంటే ఫస్ట్ నుంచి కష్టపడి రైతు కష్టం ఏంటో తెలుసుకొని పైకి వచ్చిన వ్యక్తి ఆయన. ఒక డాక్టర్గా జనం మనసు ఏంటో తెలిసిన వ్యక్తి ఆయన. ఇవాళ తను రాజకీయాల్లోకి వచ్చాక అందరికీ తెలుసండి. వాళ్ళ ఏరియాలో అంతకుముందు తను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. అంటే చేశాడని తెలుస్తుంది, చెప్తున్నారు అక్కడ వాళ్ళంతా. ఇక్కడ కూడా చేస్తాడు, మన రాజధానిగా ఎంపీ గెలుస్తాడు, మనకి కూడా ఇక్కడ రాజధానిలో బాగా చేస్తాడనే నమ్మకం ఉందండి. చేయగలిగే సత్తా ఉంది, తన దగ్గర రూపాయి ఉన్నది, చేయగలే తెలివితేటలు ఉన్నాయి. కష్టపడి చిన్నప్పటి నుంచి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి రైతు కష్టం అనేది ఏంటో తనకి అర్థమవుతుంది, చేస్తాడని నమ్మకం ఉంది. గెలిపించుకుంటాము అనే నమ్మకం కూడా మాకు ఉంది. ఓకే, ఇంకోటి అండి, ఏదైతే రాజధాని ప్రాంతం మేము వచ్చినప్పుడు చూసాం, చాలా బాధేసింది. ఎక్కడికక్కడ ఆగిపోయి బిల్డింగ్లను అలా ఉన్నాయి. మీ పొలాలు ఎప్పుడైనా వెళ్ళి చూసుకున్నారా? చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఏంటి? చూసుకున్నామండి, చాలాసార్లు చూసుకున్నాం. ఏం చేస్తాం, పచ్చటి పొలాలండి. మా 360 రోజులు వాటర్ వస్తాయి మా పొలాలకి. అలాంటి పొలాలు వాళ్ళ పాడుబడి అంతా తుమ్మ చెట్లు కంచె అంతా పాడుబడి ఎక్కడే ఉందో కూడా తెలియకుండా. ఇప్పుడు రోడ్లు వేయాలంటే అంతంత లోతునో గొయ్యలు తీశారు, రోడ్లు వేశారు. వాళ్ళు అవేమి ఏదో బొత్సగాడు చెప్తున్నాడు మీ పొలాలు మీకు ఇచ్చేస్తాను, ఏమిస్తాడు, ఏం చేస్తామండి దాన్ని? ఇంతంత లోతున రోడ్లు తొమ్మి పొలాలు పోసాను, ఎవరు ఎక్కడ ఉండి ఎక్కడ గుర్తు తెలియకుండా అయిపోయింది. వాళ్ళు ఇవ్వటం వాడు మాట అన్నాడు కానీ వాడల్లా ఏమీ అయ్యేది కాదు, ఏమీ లేదు. కానీ ఉన్నాయి కానీ చాలా బాధగా ఉంది ఇప్పుడు ఈ 4 సంవత్సరాల నుంచి చూస్తుంది. అని ఇక బాబు గారు వస్తే ఏమన్నా మరి మా అదృష్టం బాగుంది, బాబు గారు రావాలి, మేము మళ్ళీ మంచి రోజుల్లో కాలం గడపాలనే ఆలోచన మాకు ఉందండి. అంటే 2019 ఎలక్షన్స్ సంబంధించి 2019 ఎలక్షన్స్లో ఇక్కడ కూడా ఒక స్థానాన్ని కూడా మనం ఏదైతే రైతులు ఇచ్చిన ఈ స్థానాన్ని కూడా గెలిపించుకోలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మీకు చెప్పపోయినా లోపల బాధపడుతుంటారు. నేను మీ అందరి కోసం ఇంత చేస్తే నాకు కూడా ఇక్కడ ఓటు వేయని పరిస్థితి. నిజంగా అనిపిస్తుంది 2019 ఎలక్షన్లో ఎలా ముందుకెళ్ళాలి, ఎలాగా అంటే మీరేం చెప్తారు? జనాలు కొంచెం చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇంత డెవలప్మెంట్ చేయగలిగాడు, హైదరాబాద్ డెవలప్మెంట్ చేశాడు, మనకి ఎక్కడికి వచ్చి చేస్తున్నాడు, ఈయన వయసులో కుర్రోడు ఇంకెంత బాగా చేస్తాడని కొంతమంది ఆలోచించారు. కానీ ఇంత చాడిష్టంగా ఇట్లా రాక్షస పాలన చేస్తాడని ఎవరు ఊహించలేదు. కొంతమంది నమ్మి వేసారండి. వేసినందుకు కాకపోతే మా 29 గ్రామాల్లో కూడా గెలిపించుకోలేకపోయాం. మేము శ్రావణ్ కుమార్ని కూడా గెలిపించుకోలేకపోయాం. ఒక్కొక్క ఏరియాలో తేడా వచ్చింది. మాకు మైనస్ పెరింగపురమేనండి మెయిన్. మాకు తాడికొండ పెరింగపురం కలిపారు. మేము పెరింగపురం అంతా ఎస్సీ ఎస్టీలు. ఇప్పుడు మారారంటున్నారు, మారొచ్చు, మారకూడదని ఏం లేదు. మనం మానవులు, అటు మారొచ్చు ఇటు మారొచ్చు. కాబట్టి ఈసారి పెరింగపురం కూడా మనకి అనుకూలంగా ఉన్నది. ఈసారి శ్రావణ్ కుమార్ గ్యారెంటీగా గెలుస్తాడు. ఓకే అమ్మా, శ్రావణ్ కుమార్ గెలుస్తారని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 2024లో ఎక్కడ చూసినా కానీ గ్రౌండ్ రిపోర్ట్ చాలా పాజిటివ్గా ఉంది టీడీపీకి. 2024 ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎలా ఉండబోతుంది, ఏం చేస్తారు మీ అందరికీ అని అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడండి. గెలిచిన కూడా బాగానే ఉంటుంది. కానీ మాకు అంత పూర్వం వైభవం రాదు. ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల్లో దగ్గర 20-25 సంవత్సరాలు డెవలప్మెంట్ వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే బాబు గారు ఉంటే ఈ 5 సంవత్సరాలు ఎంతో డెవలప్మెంట్ అయ్యేది. ఇవాళ ఒక ఇల్లు కట్టాలంటే మనకు సంవత్సరం పడుతుంది, మరి రాజధాని మొత్తం బాగు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వచ్చినా కానీ ఆ ప్రభుత్వం అయినా కూడా అది కంటిన్యూ చేస్తే రాజధాని నిలబడుతుంది. ఇప్పుడు బాబు గారు రాజధాని కట్టాడు. ఇప్పుడు అన్ని ఎమ్మెల్యేస్కి ఎమ్మెల్యేలకి అందరికి క్వార్టర్స్ కట్టారు, డిక్కో ఇళ్ళు కానీ అవన్నీ కట్టారు. కట్టినప్పుడు అది తను కూడా దాన్ని కంటిన్యూ చేసి దాన్ని జాగ్రత్తగా చేసి జనాలకు ఇవ్వాల్సిన టైంలో ఇచ్చి ఎంత బాగా చేస్తే బాగానే ఉంది. తను ఇవ్వాలి, అంతా పాడు పెట్టాడు, సర్వనాశనం చేశాడు. కాకపోతే ఏంటంటే ప్రజలు డబ్బులు పెట్టి రంగులేసి తనేదో చేసినట్టు చూపించాడు. అంతే తప్పితే తను ఏమి ఒక ఇటుక బిళ్ళ పెట్టి కట్టింది ఏమీ లేదు, ఇక్కడ డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు. అంటే వైసీపీ నాయకులు కానీ దాంతోపాటు వైఎస్ జగన్ మిగతా వాళ్ళందరూ మాట్లాడుతుంది కమ్మ రాజధాని, భూములు ఇచ్చిన రైతులు ఫస్ట్ మీరున్నారు, అందరూ కమ్మోళ్ళే ఉన్నారా? అందుకున్నారండి. సన్నకారు చిన్నకారు రైతులు ఎక్కువ ఉన్నారండి. అసలు ఎస్సీ నియోజకవర్గం ఇది 23,000 మంది రైతులు పొలం ఇచ్చామండి. వాటిల్లో 18,000 దగ్గర 18-19,000 మంది రైతులు అంతా చిన్న సన్నకారు రైతులు. బలహీన వర్గాలు అందరూ ఉన్నారండి. వాటిలో ఒక్క చౌదరులు ఉండి ఓసీలే ఉండి ఇచ్చారనేది ఏమీ కాదు. తను ఏదైతే ఇక్కడ నాశనం చేయాలనే ఉద్దేశంతో వచ్చాడో తను
తన అదృష్టమో మా దరిద్రమో అంటే ఏంటండి అంత కోపం ఏంటంటారు మీ మీ అమరావతి మీద కానీ? అంటే మీకు అర్థం చేసుకుంది ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నా అంటే మీరు ఏం అర్థం చేసుకున్నారు? ఏం చెప్తారు? ఏం అర్థం చేసుకుంటా అంటే వాడికి కావాలి నాన్న సంపాదన చేసిపోయిన సార్లు ఇక మా రైతులది కూడా దోసుకోవాలనుకొని వచ్చాడండి. ఓకే ఓకే, చివరిగా చెప్పండి, 2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఇక్కడ రాజధాని ప్రాంత ప్రజలకు కానీ దాంతోపాటు మిగతా వాళ్ళకి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా? 2024లో టీడీపీఏ రావాలండి. మా 29 గ్రామాలకే కాదండి, ఏపీలో 5 కోట్ల జనాలకు కూడా అందరికీ కూడా బాగుంటుంది. బాబు గారు ఒక్క చోటే డెవలప్మెంట్ చేయడు, ఏపీ మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నాడు. అంటే విడతల వారిగా ఒకేసారి ఒకే అంటే అన్నీ అవు మనం కూడా ఆలోచించాలి. మనము ఇప్పుడు ఒక పని చేయాలంటే అంతా ఒకేసారి చేయలేం కదా. ఇవాళ ఈ పని చేస్తాం, రేపు ఇంకో పని చేస్తాం. అట్లాగే బాబు గారు ఈ సంవత్సరం ఇక్కడ డెవలప్మెంట్ చేశారండి, వచ్చే సంవత్సరం ఇంకో ఏరియాలో డెవలప్మెంట్ చేస్తారు. అట్లా బాబు గారు వస్తే అన్ని ఏరియాలు డెవలప్మెంట్ చేస్తారు నిదానంగా. మెయిన్ వాటర్ అండి, రైతులకి పంటలకి కానీ ఎక్కడ కానీ గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ మరి పెర్రీలో కలిపి వాటర్ ప్రాబ్లం లేకుండా చేశారు. ఇవాళ ఎంతో మంది వాటర్ కోసం దాని కనీసం వాడుకోవడానికి తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ 4 సంవత్సరాలు. అదే బాబు గారు ఉన్న 5 సంవత్సరాల్లో వాటర్కి ఇబ్బంది అంటూ లేదు. మెయిన్ ఎక్కడా కూడా వాటర్కి ఇబ్బంది లేదు. ఎంత వాటర్ లేని ఏరియాలో కూడా వాటర్ తెప్పించాడు బాబు గారు. అంత బాగా డెవలప్మెంట్ చేశాడు. బాబు గారు వస్తే డెవలప్మెంట్ అవుతుందండి. మేము మా పిల్లలకు కాబట్టి మా మనవాళ్ళు మనవాళ్ళు వాళ్ళకైనా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, అన్నీ ఇక్కడికి వస్తాయి, అన్నీ బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. 2024 ఎలక్షన్స్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు గెలవబోతున్నారు అనుకుంటే మీరేం చెప్తారు? మీరు వింటున్నారు, చాలా మంది చూస్తున్నారు. ఎంత లేదనుకున్నా మా బాబు గారికి 150 పైనే కానీ తగ్గవండి. 150 పైనే. ఓకే, మొత్తం 2024 ఎలక్షన్స్లో 150కి పైగా చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి రాబోతుంది. మా కష్టాలు, మా రైతుల కష్టాలు, 29 గ్రామాల రైతుల కష్టాలే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరి కష్టాలు కూడా తీరబోతున్నాయి అని చెప్పి ఆదిలక్ష్మి గారు చెప్తున్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి తాటికొండ నియోజకవర్గంలో ఉన్న తుళ్ళూరులో ఉన్నాను నేను. దీనికి సంబంధించి గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని తెలుసుకుంటున్నాము. రాజధాని ప్రాంతానికి తుళ్ళూరు నుంచి చాలామంది రైతులు భూములు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చిన రైతుల్లో ఒకరు మనతో ఉన్నారు. అమ్మగారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తీసుకున్నాం. నమస్కారం అమ్మ, మీ పేరమ్మా? కామినేని వనజాక్షి. వనజాక్షి గారు, రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతుల్లో మీరు కూడా ఒకళ్ళు. అంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు పార్లమెంటు సభ్యులుగా ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ఎలా ఉంది ఆయనకి స్పందన, ఏం చెప్తారు మీరు? ఆయన స్పందన ఎలా ఉందంటే, ఆయన మంచి మనసే టీడీపీకి ఒక ధైర్యం లాగా ఉందండి. ఆయన రావటానికి చంద్రబాబు రాష్ట్రానికి చంద్రబాబు గారు ఎలానో ఈ గుంటూరు జిల్లాకి మన గల్లా జయదేవ్ గారు పోయిన తర్వాత తమ్ముడు పోతే అన్న వచ్చినట్టుందండి. అంత స్పందన ఉందండి. ఈ రాష్ట్రానికి మళ్ళీ వెలుగు వచ్చింది అన్నంత ధైర్యంగా ఉన్నామండి ఈ అమరావతి రైతులు కానీ మహిళలు కానీ. మేము భూములు ఇచ్చేటప్పుడు నేను 30 ఏళ్ళ ఎకరం కావాలి ఎస్ అని చెప్పిన ఆయన ఇవాళ రోజున అది 3 ప్రజావేదిక పడేసిన దగ్గర నుంచి 3 రాజధానులని పెట్టిన దగ్గర నుంచి 100 మంది 200 మంది చనిపోయారండి సంవత్సరం తిరక్కండి. మళ్ళీ తర్వాత ఆయన నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ, ఆయనకి చంద్రబాబు గారికి ఇల్లే లేదు, నేను బాగా చేస్తానని చెప్పేటప్పటికి జనాలు ఓట్లేసి ఆయన గెలిపించారు. ఆయన గెలిపించిన తర్వాత ఎమ్మటే ఆయన అధికారంలోకి రాంగతోటి 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అన్న దగ్గర నుంచి రైతులకు కానీ మహిళలకు కానీ ఈ రాష్ట్రంలో ఎవరు నిద్రపోయిన వాళ్ళే లేరండి. ఆయన అంత అరాచక పరిపాలన ఎప్పుడూ కూడా మనం చూడము అని అంత భయంకరంగా చూపించాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి ఒక దేవుళ్ళలాగా గొలుతున్నారు. మేము ప్రచారానికి వెళ్తున్నాం, నెల వెళ్ళిపోయింది. మేము సాయంత్రం పూట 2ంటికి ఎక్కుతాం ఇక్కడ జీబులు, 2ంటికి ఎక్కి మళ్ళీ వచ్చేటప్పుడు రాత్రి 10 అయ్యిద్ది. పల్లెల్లోకి పోయినా కానీ ఎన్టీ రామారావు గారు మనకి ఎంత మంచిగానే చేశాడమ్మా, మా కోటు వచ్చింది ఆయనేనని ఒక ధైర్యం ఇస్తున్నారు ఈ రాష్ట్రానికి. ఈయన వచ్చిన దగ్గర నుంచి ధైర్యం కోల్పోయి పనులన్నీ ఆగిపోయి ఆయన ఇష్టానుసారం చేశాడు. రైతులను ఒక గుడికి పోవటానికి ఇల్లేదని మేము తీసుకుంది, ప్రభుత్వానికి ఇచ్చింది 75 సెంట్లు, మేము తీసుకుంది 25 సెంట్లు. ఆ 25 సెంట్లలోనే అభివృద్ధి అయిద్దని ఆ రోజు రాష్ట్రం విడిపోయి
ఆ బడ్జెట్ లోపల ఉన్నామని చెప్పి చంద్రబాబు గారు హైదరాబాదుని బాగా అభివృద్ధి చేశాడు. అలానే ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తాడని చెప్పి ఎంతో ముచ్చటపడి ఇచ్చినందుకు 5 సంవత్సరాలు ఎలా తిరిగిపోయినాయో తెలియదు. 4 సంవత్సరాల్లో నరకం ఎలా ఉంటుందో చూసామండి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత చంద్రబాబు గారికి ఒక పవన్ కళ్యాణ్ ఎలా కుడి చేయిలాగా వచ్చాడు, ఈయన ఈ గుంటూరు జిల్లాకి ఈ బెమ్మ చంద్రశేఖర్ గారు రావటం మా అదృష్టంగా భావిస్తున్నామండి. ఆయన ఏది కార్యక్రమం పెట్టినా కానీ ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఎంత స్పందన అంటే అది చెప్తే తీరదండి, అది కళ్ళతో చూస్తేనే తెలిసిద్ది. ఈ విధంగా నరకం ఎలా ఉందో అలా చూపించారండి. రేత్రి నిద్రపోయిన వాళ్ళు లేరు. ఈ 3 రాజధానులు అన్న దగ్గర నుంచి మేము కౌళ్ళు వేయరు. ఆ కౌళ్ళ కోసం అని పోతే అక్కడ లాగి ఆడ మగ తేడా తెలియకుండా ఎవరిని పడితే వాళ్ళ అమాంతం వ్యానుల్లో వేయటం. 8ంటికి 9ంటికి ఏ కార్యక్రమం అన్నా ఆడ మనిషి బయలుదేరి వెళ్తుందంటే ఇంట్లో ఎన్ని సర్దుకొని వెళ్ళాలా. బడికి పోయే పిల్లల్ని బడికి పంపించుకొని భర్తలకు కావాల్సింది భర్తలకు వండి పెట్టుకొని నరకం ఎలా ఉంటుందో అలా చూసామండి. 5 సంవత్సరాల్లో ఏడ్చిన వాళ్ళే కానీ ఏడవని వాళ్ళం లేము. గుడికి బాగూడదు అంటారు, మేమంటే ఖరీదు గల చీరలు కట్టుకుంటున్నాం. ఎవడు సొమ్ము కట్టుకుంటున్నామండి ఖరీదు గల చీరలు? మా కష్టాజితం మేము కట్టుకుంటున్నాం. ఒక మంత్రి అంటాడు, మీరు మగోళ్ళు కాటన్ వేస్తున్నారని అడుగుతున్నాడు. ఆ దువ్వాడ సీన్ అంటాడు. ఇప్పుడు వాడి మొహం కూడా మాకు తెలియదు. మేము కష్టపడి రైతులు ఈ గుంటూరు కృష్ణ అనేది ఎప్పుడూ రాసి సిమెంట్ లాగా బలమైన ప్రాంతం అండి. కరువుకు లోటు లేదు. 3 పంటలు పండించుకునేవాళ్ళం. మా జీవితాలను తీసుకెళ్ళి ప్రభుత్వం చేతిలో పెడితే ఇవాళ అంధకారంగా అయిపోయింది. ఒక దేవుడు రాకపోతాడా, మమ్మల్ని ఉద్ధరిగిపోతాడా అనుకున్న సమయంలో ఈ బాబు గారు, ఆ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూడా ఆ రోజు ఇంత మట్టి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిన దగ్గర నుంచి అది మీ పరిధిలోదే 4 సంవత్సరాలు నరకం చూపించారు మాకు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకుంటూ వచ్చారు వాళ్ళు. కానీ ఎవరు సలాభాలు వాళ్ళు చూసుకున్నా రాష్ట్రం కోసం భూమి ఇచ్చిన రైతుల మట్టికి అబద్ధమే కాదండి, ఇది నిజం ముమ్మాటికి. మేము తీసుకుంది 25 సెంట్లు, వాళ్ళకి ఇచ్చింది 75 సెంట్లు. 5 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చాము. ఇవాళ నా కూతురు అడిగింది, అమ్మ అరెకరం తీసుకొని అరెకరం అన్నా ఇవ్వాలి కానీ ఇదేందమ్మా ఎంత ప్రభుత్వం అయితే మట్టికి 70 సెంట్లు వాళ్ళకి ఇచ్చి మనకి 25 సెంట్లు ఏందమ్మా అంటే, నలుగురు చేస్తున్నారు అందరు పెద్దోళ్ళు అట్లా చేస్తున్నారమ్మా, వేల ఎకరాలు ఇస్తున్న వాళ్ళం మనం 2 ఎకరాలు ఇచ్చేవాళ్ళం, ఆలోచించకపోయిందమ్మా అని బిడ్డలకు కూడా ఈ విధంగా చెప్పుకొని మేము ముందుకు నడిచామండి. రాష్ట్రం కోసం ఇస్తే ఒకళ్ళు అంటారు ముంపు ప్రాంతం అంటారు. ఆ ముంపు ప్రాంతం ఎలా అవుతుంది? అక్కడ బ్యారేజీ దగ్గర గేట్లు మూసి ఈ జగన్ గారు ఇది మొత్తం మునగాలని చూశాడు. కానీ నువ్వేది మునగాలని చూసినా నువ్వు అనుకున్న కాడ మునగాల్సిన కాడ మునిగింది. ప్రజలందరూ అప్పుడు కళ్ళు తెరిచి చూశారు, ఇదేంటి అమరావతి మునిగిద్ది అనుకుంటే ఇదంతా మునిగింది. ఒక్కసారి వరద వదిలేటప్పటికి ఆ పల్లె ప్రాంతం వాళ్ళు అంతా అల్లాడిపోయారు. అది గుర్తించుకోవటానికి ఆయనకి లేదండి, ఆయనకి అభివృద్ధి చేత కానీ ముఖ్యమంత్రి ఆయనని మేము గట్టిగా చెప్పగలం. అమరావతి మహిళలు ఆయనకు అభివృద్ధి అనేది చేతనైతే తండ్రి లాగానే చేస్తాడని ఓట్లు అందరూ వేశారు. ఆ ఓట్లు వేసిన దానికి విలువ లేకుండా నేను 30 సంవత్సరాలు పాలిస్తున్నానని చెప్పిన ఆయన 30 సంవత్సరాలు కదా 5 సంవత్సరాలు కూడా పూర్తిగా చేయలేకపోయినా మొదనిష్ట ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇంకా చెప్పాలంటే ఆయనకి ఈ రాజధాని రైతులు, ఈ అమరావతి మహిళలు అలా మాట్లాడటానికి మాకు మనసు రాదండి. మేము ఎప్పుడు కూడా నీకు చిన్నదనం అభివృద్ధి బాగా చేస్తామని ఆశపడ్డామే కానీ నిన్ను దూషించి మేము మాట్లాడలేదు. మీరు చేయాల్సింది ఒకటే ఉంది, ఒక్క ఛాన్స్ అన్నావు కనుక భగవంతుడు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఒక్క ఛాన్స్ తోటి నువ్వు ఇది లాస్ట్ ఛాన్స్. కానీ అభివృద్ధి అనేది తెలియదు. నువ్వు సంక్షేమ పథకాల కన్నా కానీ 10 మందికి ఉద్యోగం ఇవ్వు, నెలకి జీతం వస్తే ఆ ఇంట్లో ఆ బిడ్డలందరూ బాగుంటారు. నువ్వు సంక్షేమ పథకాలను అమ్మఒడి అంటావు, ఆ అమ్మఒడిలో ఎవరికిస్తున్నా? ఈ ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది మీకు లేదమ్మా అని చెబుతావు, ఈ ఇంట్లో కారు ఉంది మీకు లేదమ్మా అని చెబుతావు. ఇక ఒక్కడికి ఇస్తే ఆ ఇద్దరు ఏమైపోవాలండి? ఇలా రాష్ట్రాన్ని మొత్తం ఎక్కడన్నా ఒక ముఖ్యమంత్రి వస్తున్నా అంటే చెట్లు నాటిస్తాడు. ఈయన ఎక్కడికి వెళ్ళినా కానీ చెట్లు నరుక్కుంటూ పోవటం ఏంటండి నీళ్ళు లేకుండా? అభివృద్ధి చేత కానీ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉండారంటే అది జగన్మోహన్ రెడ్డేనని చెప్పి ప్రజలకు మొత్తానికి పల్లెల్లో వాళ్ళు అటు పోతే పల్లెల్లో వాళ్ళు అంటున్నారు ఆయనే ముఖ్యమంత్రి అమ్మా, పథకాలు అనుకుంటా బిడ్డలకు రావాల్సిన డబ్బులు రాకుండా సర్వనాశనం చేశాడు ఆంధ్రప్రదేశ్ని.
రామరాజ్యం లాగా ఉన్న రాష్ట్రాన్ని మొత్తం రాష్ట్ర పాలన చేసేసాడు అని చెబుతున్నారు. కానీ ప్రజలంతా వాళ్ళ నాన్నలాగా రాజశేఖర రెడ్డి లాగా చేస్తారనుకున్నారు. కానీ వాళ్ళ తాత రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం చేసి టీడీపీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని అధికారంతో నువ్వు పోయి చంపుతుంటే ప్రతిపక్షం అనేది ఉంటే మాటలు విసురుకుంటారు. ఇక్కడ ఈయనేంటండి పోయి నరుకుతాడు, వాళ్ళకి కొడతంటేనే వాళ్ళకి స్పందన ఇస్తాడు. ఈయనకి దీనికి అది పదవికి ఆయన అర్థం ఉందా? అసలు ఆ పదవికి అర్థం లేని ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఓకే, 2024 ఎలక్షన్స్లో ఏం చెప్తున్నారు? మా రాజధాని ప్రాంత రైతులకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎవరిని గెలిపించుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందితే ముందుకెళ్తారు అంటే మీ వైపున రాజధాని ప్రాంత రైతులు మీ బాధని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకటే చెప్తున్నాం, వాళ్ళకు కూడా తెలుసు ఈ వైసీపీ వాళ్ళ నాన్నలాగా చెట్టు పేరు చెప్పుకుని బంగినపల్లి రసాలంటే ఎవడైనా కొంటాయండి, పిచ్చి పిచ్చి కాయలంటే కొనరు కదా. వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని వచ్చేసాడు. అలానే వాళ్ళ తండ్రి చేసినట్టు చేస్తాడని ప్రజలందరూ ఆరత పట్టారు. ఇవాళ ఆరత పట్టిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇంత దరిద్రంగా దళితుల మీద దళితులకి కేసు పెట్టడం ఏందండి? దళితుల మీద దళితులకి కేసు పెట్టే పిచ్చి పరాకాష్ఠకి చేరిపోయిందంటే ఆయన అక్కడ ఆలోచించాలి. వాళ్ళ కులం ఏంటి, ఆ గోత్రం ఏంటి అనేది ఉండొద్దా? వెంకటపాలెంలో దళితుల మీదే దళితుల మీద కేసు పెట్టారు. వాళ్ళని పలకరిద్దామని మేము గుంటూరు వెళ్తే చల్లా చెదురు చేసేసి 10 స్టేషన్లలో మమ్మల్ని జైలులో పెట్టారండి. నల్లబాటు స్టేషన్లో కొంతమంది, గుంటూరు స్టేషన్లో కొంతమందిని, అటు వేరే ఊళ్ళల్లో కొంతమందిని ఇష్టం వచ్చినట్టు నానా కంగారు చేసేసాడు. అలాంటి ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు కూడా వైసీపీ దొంగల్లాగా వాళ్ళకు వచ్చే మంత్రులు కానీ వాళ్ళ కింద లబ్ధి పొందిన వాళ్ళు కానీ సాప కింద నీరు లాగుండారండి. ఆంధ్రప్రదేశ్కి మొత్తానికి నేను చెప్తుంది ఒకటే మాట, ఈసారి కనుక ఆయన వస్తే అడుక్కొని తిన్నా కానీ ప్రజలకి అన్నం దొరకదు. ఒక్క ఉసుకుంటే ఎంతమంది బతికారండి? అదే ఉసుకుని నీ సలాభాల కోసం నువ్వు అమ్ముకుంటున్నావు. అదే ఉసుకుని అది మన సంపద. ఇక్కడ గుంటూరుకి కానీ ఎక్కడైనా సరే ఇది అమరావతికి కానీ ఉసుక అనేది ఎవరి సంపద వాళ్ళది. ఆ సంపదనిస్తే సిమెంటు పని ఆయనకి సిమెంట్ కట్టలు వస్తాయి, ఇనుము ఆయనకి ఇనుము వచ్చింది, కరెంటు పని చేసుకుని ఆయన కరెంటు పని చేసుకుంటాడు. ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి కావాలి కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ముఖ్యమంత్రి బాయ్ బాయ్ బాబు జగన్ బాబు బాయ్ బాయ్ అంటున్నారే కానీ ఈయన మొఖాన జగన్ అనే వాళ్ళు ఉన్నారేమో కానీ ఎక్కడన్నా బస్సు దిగి 2 సార్లు మీటింగ్ పెట్టమనండి. నీకు దమ్ము ధనియాలుంటే ఇతర పార్టీని ఎతకటం ఎంతంత గణీకులు లాంటి వాళ్ళు ఉన్నారండి. అచ్చెన్నాయుడు గారికి ఏంటి, వరల రామయ్య గారు ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళండి? వాళ్ళకి మచ్చలేని చంద్రులు లాంటి వాళ్ళండి వాళ్ళు టీడీపీలో. అలాంటి వాళ్ళని కారుల్లో పడేసి పొడవను, నీది తినాల నాది తినాలన్నట్టు నువ్వు జైల్లో ఉన్నావని అందరినీ జైల్లో కోరుకోవటం. ఇప్పుడు చంద్రబాబు గారిని జైల్లో పెట్టి నువ్వేం సంపాదించావు? ఆయనకి స్పందన వచ్చింది. 10 రోజులు పెట్టి వదిలేస్తే అదొక రకంగా అనుకునేవాడు. 53 రోజులు పెట్టేటప్పటికి మూలనుండ ముసలమ్మ కూడా ఏమంటుందో తెలుసు, వాడికేం పొయ్యో పాగతాలు వచ్చింది, రాజశేఖర బిడ్డ అంట రాష్ట్రానికి ఒక క్యాన్సర్ గడ్డలాగా తయారయ్యాడు అని మూలనుండ ముసలమ్మ కూడా వచ్చి ఇలా పలుకులు పలుకుతుంది. నీకు ఎంత దరిద్రానికి నువ్వు దారి తీసుకున్నావు? యువకుడు బాగా చేస్తావనే వేసారు ఓట్లు. మేము ఆఖరికి రాజధాని ప్రజలు కూడా చంద్రబాబు ఇక్కడ రాజధాని పెట్టాడంటే బతకటం చేత కాని వాళ్ళకైతే భయం, బతకటం చేత అయిన ఈ ప్రజలు కాబట్టి ఎవరు వచ్చినా మనకు ఒకటే, ఈయన వయసోడు యువకుడు బాగా చేస్తాడు రాష్ట్రానికి అని ఎంతో బలంగా నమ్మి ఎక్కడ వాళ్ళు కూడా వేశారు. నువ్వు కొంచెం జ్ఞానం కూడా నీ మైండ్లో లేకుండా 3 రాజధానులు పెడతావా? నిన్ను ఎవడు రమ్మన్నాడు? కర్నూలులో పెడతానంటాడు, వైజాగ్లో పెడతా. నువ్వు వైజాగ్ కొండను మొత్తం పిండి చేసావు. ఆ వైజాగ్ కొండని పిండి చేసే బదులు రాష్ట్రం మీద పెట్టావు డబ్బులు. నీకిద్దరు బిడ్డలుండి ఆయనకి నీకే అంత రంది ఉంటే ఇవాళ ఈ ప్రజలందరూ 5 కోట్ల మంది జనాలకి ఎంత రంది ఉంటుంది? నువ్వు చస్తే 2 ఊడితేనేమో 6 అడుగులు గొయ్యి, కాలితేనేమో నీకు 6 అడుగులు చోటు. అంతకు మించి మనిషి తీసుకెళ్లేది ఏమీ లేదండి. కానీ మేము చెప్పేది ఒకటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొత్తానికి కూడా సాప కింద నీరులాగా మొత్తానికి టీడీపీ మీదనే ఉంది ప్రజల మనస్తత్వం అంతా. ఈయన ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి, ఒక్క ఛాన్స్గానే పోతాడు. రాజధాని మహిళ గట్టిగా చెప్పిందని మీరు కూడా నమ్ముతారు. జై అమరావతి, బిల్డ్ అమరావతి. రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులు, మహిళా రైతు ఉన్నారు మనతో, ఆవిడతో మాట్లాడదాము. ఈ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? తుళ్ళూరులోనే ఉన్నాను కాబట్టి తుళ్ళూరులో పబ్లిక్ టాక్ చేస్తున్నాను, పబ్లిక్లో ఎలాంటి ఒపీనియన్ ఉంది అనేది తెలుసుకుంటున్నాను.
తుళ్ళూరు రైతులు రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతుతో మాట్లాడదాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రజనీ అండి. ఓకే. రజనీ గారు చెప్పండి. అంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ ఆయన పోటీ చేయబోతున్నారు గుంటూరు ఎంపీగా. ఆయన పరిస్థితి ఏంటి? ఆయన గెలవబోతున్నారా? ఎలాంటి ఆదరణ ఉంది ప్రజల్లో ఆయనకి? ప్రజల్లో పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే, పెమ్మసాని గారు సొంతగా చాలా మంచి మనిషి, ఆ సమాజ సేవ ఉన్న వ్యక్తి. ప్లస్ ఆయన రాజకీయాల్లోకి ఇప్పుడే అడుగుపెట్టారు. ఇంతకుముందు కూడా వాళ్ళ తండ్రి హయాం నుంచి కూడా మంచి ప్రజాసేవ చేస్తున్నటువంటి వ్యక్తులు. ఆ చుట్టూ నరసరావుపేట, గుంటూరు, సత్తెనపల్లి ఈ సరౌండింగ్లో ఎంతో సేవ కలిగి ఆయన చేతనైనంత వరకు అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాతృభూమికి, మాతృదేశంలో ఏదో ఒకటి చేయాలనేటువంటి సంకల్పంతో చదువులు కానీ, సేవాభావం కానీ, ఒకరికి సహాయం చేసే మెంటాలిటీ కానీ మెండుగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇవాళ విజనరీ ఉన్న ఒక నాయకుడు చంద్రబాబు గారు ఆయన్ని ఎంపీగా నిలబెట్టారంటే, రేపు పార్లమెంట్లో మనకు నిధుల విషయంలో కానీ, లేదంటే ఎక్సెట్రా మన యొక్క రాష్ట్రానికి కావలసిన మిగతా పనులు అవన్నీ సాధించుకునే క్రమంలోనే ఫండ్స్ కానీ పార్లమెంట్లో తన ఒక గళమెత్తి ధీటుగా అడగగల ధీరుడు పెమ్మసాని గారు. ఆయన యొక్క స్వభావం ఏంటంటే, ఇప్పుడు ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారు కాబట్టి ఆయన చెప్పేది ఒకటే, చాలా పట్టుదలగా ఉన్నారు. ఈ యొక్క రాజధాని నిర్మాణం కానీ, ఈ యొక్క గుంటూరు జిల్లా అభివృద్ధి కానీ నేనంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్లో నా గొంతెత్తి గట్టిగా విమర్శించి, గట్టిగా సాధించి, నిధులు కానీ ఏమన్నా ఇంకా వేరే ఏమన్నా కానీ రాష్ట్రానికి సాధించే దానిలో నా వంతు కృషి నేను చేస్తాను, ఇది నేను మీకు ఇస్తున్న మాట అని చెప్పని అధికారంలోకి రాకముందే ఆయన చెప్పారు. ఆయన చెప్పడమే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా ఆయన్ని ఎన్నిక చేశారంటే వెనక ముందు అన్ని చూసే విజనరీ ఉన్న చంద్రబాబు గారు అలాంటి వ్యక్తిని మిగతా రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల్ని కాదని ఈయనకి ఇచ్చారంటే చాలా ఇంకా వెనక తిరిగి ఆలోచించుకోవాల్సినంత అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే ఏ వ్యక్తినైనా ఎన్నిక చేయడంలో ఆయన దిట్ట. అలాగే పెమ్మసాని గారు మాకు 100% నమ్మకం ఉంది. పార్లమెంట్లో కానీ, రాష్ట్రంలో కానీ ఈ యొక్క రాజకీయ తన ఎంపీగా ఆయన తన యొక్క అధికారాన్ని కూడగట్టుకుని ఏదైనా సాధిస్తారనేటువంటి ఒక నమ్మకం, ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తారనేటువంటి ఒక పట్టుదల, ఒక నమ్మకం మాకు 100% ఉన్నాయి. రాజధాని ప్రాంతానికి భూమి ఇచ్చిన రైతుగా మీరేం చెప్పబోతున్నారు? 2024 ఎలక్షన్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేము ఆ రోజు 2024లో ఏ ప్రభుత్వం రావాలి అని కోరుకుంటున్నామంటే 100% టీడీపీ. దానికి ముఖ్య కారణం ఏంటంటే, మేము ఇళ్లలోంచి ఎప్పుడు బయటకు వెళ్ళలేదు. ఏదో ఇంట్లో భర్తను చూసుకుంటా, ఇల్లు చూసుకుంటా, పిల్లలను చూసుకుంటా, ఖాళీ టైంలో టీవీలు చూసుకుంటా సీరియల్స్ గడిపేసేవాళ్ళం. ఈ రాజకీయం కానీ, కుళ్ళు రాజకీయం కానీ, ఈ యొక్క ఇటువంటి మనస్తత్వాలు కానీ, ఎదుటొక మాట మనం ఇవన్నీ మాకు తెలియదండి అసలు. తుళ్ళూరు ఆడవాళ్ళు అంటే పొలం తెల్లారులేసిన కాడి నుంచి పొలం వెళ్ళి పని చేసుకుంటా, లేకపోతే రైతు వారీగా పొలం పండించుకుంటా, ఇలా సాయంత్రానికి వచ్చేసి ఇంట్లో కావాల్సింది చూసుకొని తినేసి పడుకొని మళ్ళీ తెల్లారేపాటి కేకర్లో అంట పొలాలు వెళ్ళేవాళ్ళు అనమాట. వీళ్ళకి రాజకీయాలు కానీ, పాపపుణ్యాలు కానీ తెలియదు. అలాంటి ఈ యొక్క తుళ్ళూరు భూభాగంలో ఇది రాజధానికి మధ్యలో ఉందని చెప్పని ఇక్కడ రాజధానిని ఇవ్వాలి, భూములు ఇవ్వాలి అని అంటే ఆ రోజు ఏమంటే వాళ్ళ సెంటు ఒక గజం స్థలం కలుస్తుందంటేనే తలకాయలు పాల్గొట్టుకుంటున్నాం. ఈ రోజుల్లో 1000 ఎకరాలు ఇచ్చారంటే చంద్రబాబు బాబు గారిని చూసి ఇచ్చారనమాట. ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నాకు ఇష్టమే అన్నాడు. 2 పార్టీలు ఇష్టపడుతున్నాయి, ఇంకా ఎక్కువ కావాలి, ఈ భూమి సాలదు, ఇంకా ఎక్కువ కావాలన్నాడు. అప్పుడు ఏంటంటే మనం ప్రతిపక్షం, స్వపక్షం రెండు ఏదైనా అధికారంలోకి రావచ్చు. 2 పార్టీలు ఇష్టపడుతున్నాయి కాబట్టి మనకు వచ్చిన నష్టమే ఉండదు, మనకు అభివృద్ధి ఆగదు అని చెప్పి ఇచ్చాం. ఆ రోజు అసెంబ్లీలో ఆయన కాదు నేను ఇష్టపడతలేదు అన్నట్టు అప్పుడు ఆలోచించేవాళ్ళమేమో. 2 పార్టీలు ఏకగ్రీవంగా ఒకవేళ ఇబ్బంది పడతాడు అంటే జగన్ గారు వచ్చాడు అనుకోండి, వద్దంటున్నాడు కాబట్టి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచించాం అనమాట. కానీ కన్న తల్లి కనుక బిడ్డకి పేగు కనుక ఎలా పనిచేస్తుందో బాధగా మరణయాతను అనుభవించి అలాంటి మా భూముల్ని ఇవాళ రాజధాని కోసం మేము ఇచ్చామంటే ఆ రోజున సగం బాధ సగం సంతోషం. మమ్మల్ని ఏమని కన్విన్స్ చేశారంటే, రాజధాని భూములు ఇస్తే రాష్ట్రానికి ఈ రాష్ట్రం భూమి ఉన్నంత వరకు కూడా మీ పేరు చక్కగా చెప్పుకుంటారమ్మా, భావితరాల భవిష్యత్తులో తరతరాలు కూడా
ఇలా ఇచ్చారు, ఇవాళ మేము ఎక్కడుండి జాబులు చేసుకుంటున్నాం, తల్లిదండ్రులను చూసుకుంటున్నాం, భూగడ్డ ఈ యొక్క గడ్డ మీదే మేము ఉన్నాం, మాతృగడ్డ మీదే అని చెప్పుకుంటారంటే చాలా సంతోషపడ్డాం. ఆ రోజు మాకు ఒక రాజుగారి కనుక సింహాసనం వేసి సత్కారం చేసినట్టు, మాకు ఒక సింహాసనం అనేది వేసి రాజుగారికి సత్కారం చేసినట్టు బట్టలు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఇస్తుంటే చాలా పొంగిపోయాం అనమాట. ఆ రోజు చాలా పొంగిపోయాం. చంద్రబాబు నాయుడు గారు ఏమంతా మాట ఇచ్చారో ఆ మాటను ఆయన అక్షరాల నిలబెట్టుకున్నారు. 90% అభివృద్ధి చేశారు, 90% అభివృద్ధి చేశారు. కానీ 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఇంకా ఏది 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 అని అంటే ఏం చేస్తారు? ప్రజల్ని రైతులను ఒప్పించేటప్పటికే 2.5 సంవత్సరాలు పట్టింది. వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పించేసరికి 2.5 సంవత్సరాలు పట్టింది. మిగతా 2.5 సంవత్సరాల్లో ఇంకేం చేస్తాడండి చెప్పండి? ఇంకేం చేస్తాడు? ఆయన చేతనైనంత వరకు చేశాడు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టారు. సంక్షేమ పథకాలు ఎన్నో పెడితే ఆ పథకాలను చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. కానీ అదే రాజశేఖర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంక్షేమ పథకాలు నువ్వెందుకు అమలు చేయట్లేదు? నీకెందుకు అంత వివక్షత? ఇప్పుడు పార్టీ పరంగా ఉంటే మీరిద్దరూ చూసుకోవాలి, అంతేగాని మేము భూములు ఇచ్చి మా యొక్క బిడ్డల భవిష్యత్తుని తాకట్టు పెట్టినట్టు మా భూములు మీ దగ్గర పెడితే మేము రూపాయి కూడా ఆశించకుండా మమ్మల్ని మోసం చేయటం ఎంతవరకు కరెక్ట్? నేను మాట తప్పను మడమ తిప్పను అన్నావు. నువ్వు వచ్చి మాట తప్పి మడమ తిప్పి 5 సంవత్సరాలు నరకయాతన పెట్టావు. ఎన్ని కేసులండి మా మీద, ఎన్ని దెబ్బలు తిన్నావు? ఎప్పుడైనా సరే లేడీ పోలీసులు లేడీస్ని టచ్ చేయాలి. అలాంటి జెంట్స్ పోలీసులు మమ్మల్ని కొట్టడానికి చోట కొట్టారు. ఆఖరికి లాఠీలకు కూడా మేకులు గుచ్చి హింసించారు. పొత్తి కడుపులో తింటే ఒక తల్లికి అసలు తల్లి అయ్యే అదృష్టం లేకుండా పోయింది. అంతటి నరకయాతను అనుభవించి మేము 5 సంవత్సరాలు ఏనాడు మా దగ్గరికి రాలేదు. మీ సమస్యలు ఏంటి? రాష్ట్రానికి రాజు వెన్నుముక అని చెప్తున్నావు, దేశానికి వెన్నుముక అని చెప్తున్నావు. రైతుకి ఏ ఒరిగిచ్చావు నువ్వు అధికారంలోకి వచ్చి? ఎవరైనా నోరెత్తి మాట్లాడితే వాడిని కిడ్నాపులు చేస్తావు, రేపులు చేపిస్తావు, లేదంటే హత్యలు చేపిస్తావు, దమనకాండ చేపిస్తావు, రాక్షసానందం పొందుతున్నావు. నీకు తెలియకుండా జరుగుతున్నాయా? నీకు అనుసరణలో జరగట్లేదా? నువ్వు అంటేనేగా ఈ విధంగా రెచ్చిపోతున్నారు అందరూ. ఇది కరెక్టేనా? నీ యొక్క రాజకీయ భవిష్యత్తు నీకు ఉండాలంటే నువ్వు ఏ విధంగా పరిపాలించాలి? ఒక తండ్రి అప్పు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇంట్లో అన్ని పంచపక్ష పరమాణాలు ఉండి పెడితే ఆ అప్పు ఎవరు తీర్చాలండి? ఆ తీసుకొచ్చిన తండ్రి తీర్చాలి, లేదంటే అతను కడుపును పుట్టిన బిడ్డలు తీర్చాలి. ఇవాళ సంక్షేమ పథకాలు అని చెప్పి రాష్ట్రంలో అందిన కాడికి అప్పులు తీసుకొస్తున్నావు నువ్వు. సెక్రటేరియట్, భవన్ ఐలాండ్లు అన్నీ తాకట్టు పెట్టావు. ఇంకా కొత్త చట్టం తీసుకొచ్చావు నువ్వు. ప్రజల ఆస్తులు డాక్యుమెంట్స్ తన దగ్గర ఉంటాయంట, తన దగ్గర ఉంటాయి. కొత్త చట్టం కూడా తీసుకొచ్చావు నువ్వు. డాక్యుమెంట్స్ నీ దగ్గర పెట్టుకుంటే మా పొలాలకు మాకు అధికారం ఏంటి? ఆ అధికారం నువ్వు చేజిక్కించుకోవడం ఏంటి? కొత్త చట్టాలు రూపొందించే అధికారం నీకు ఎవరిచ్చారు? అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పని ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నావా? సంక్షేమ పథకాలను ఒక అడ్డం పెడతావు. సంక్షేమ పథకాలు ఎవరైనా ఇస్తారు, నీ జేబులో సొమ్మేమని తీసుకొచ్చేస్తున్నావా? జనం డబ్బే సంక్షేమ పథకాలను ఇస్తున్నావు. నీ పేరు పెట్టుకుంటున్నావు ప్రతి సంక్షేమ పథకం కింద. ఎంతమందికి ఇస్తున్నావు నువ్వు? 10 రూపాయలు ఇచ్చి చేతిలో పెడుతున్నావు, 90 రూపాయలు జేబులో వేసుకుంటున్నావు. ఆర్థిక నేరస్తుడు నువ్వు, ఆర్థిక ఉగ్రవాదివి నువ్వు. నీ తండ్రి హయాంలోనే 1,00,000 కోట్లు దోచుకున్నావు నువ్వు. ఇప్పుడు వచ్చిన కాడి నుంచి ప్రతిదీ దోచుకున్నావు నువ్వు. ఇంకా ఆహారం చాలతలేదు నీకు. ఇంకా పైపెచ్చు ఏం చెప్తున్నావు నువ్వు? ఆ పార్టీ వస్తే మీకు సంక్షేమ పథకాలు ఇవ్వదు, నేనుంటేనే సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్తున్నావు. ఏమాగి నీ సంక్షేమ పథకాలు? ఏమి ఇచ్చావు నువ్వు? 10 మందిలో 5గురికి ఇస్తున్నావు, 5గురికి ఎగ్గొడుతున్నావు నువ్వు. మందు ఏర్లై పారేస్తున్నావు. ఏం చేస్తున్నావు? కల్తీ మందులు. ఎంతమంది ప్రాణాలు బలిగొన్నావు? ఎంతమంది లివర్లో పోతారు? ఎంతమంది ఏడుస్తున్నారు? ఆ ఏడుపులన్నిటికీ, ఆ చావులకు కారణం ఎవరు? రాజధానిలో 270 మంది గుండెలు ఆగిపోయినాయి. ఈ చావులకు కారణం ఎవరు? ఇంతమంది 1580 రోజులుగా మేము ధర్నాలు చేస్తుంటే ఏ రోజు కూడా మమ్మల్ని పిలిపించి ఇదిగో మీకు వచ్చిన ఇదేంటి, మేము రాజధాని నిర్మించట్లేదు కరెక్టే, కానీ మేము ఈ విధంగా మీకు న్యాయం చేస్తాం, ఇదిగో ఈ విధంగా రాజధాని ఇందువల్ల మేము చేయట్లేదు అనే ఒక సంజయ్ నువ్వు ఇచ్చావా? ఇవ్వలేదు. పరదాల చాటు ముఖ్యమంత్రిగా నువ్వు వెళ్ళావు అసెంబ్లీకి. అంత భయం ఏంటి నీకు? రాళ్ళు వేయించారంటే ఫేక్ డ్రామా అది. కోడి కత్తి కనుక ఏ విధంగా డ్రామా ఆడుతున్నారో ఇది ఒక డ్రామా. మేకప్ వేయించుకొని నువ్వు మొహానికి రాయి తగిలినట్టు, ఈ కంటి చుట్టూ నల్లగా వచ్చినట్టు నువ్వు మేకప్ వేయించుకొని క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్క మనిషికి కూడా, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అర్థమవుతుంది నువ్వు చేసే నాటకాలు. ఎవరు నమ్మే పరిస్థితులు ఎవరున్నారు? నీవు కరెక్ట్ అయితే నీ తల్లి చెల్లె నిన్నెందుకు దూరంగా పెడతారు? నీ తల్లి చెల్లె నిన్నెందుకు దూరంగా పెడతారు? నీకు సపోర్ట్ ఎందుకు ఇవ్వట్లేదు?
నువ్వు ఒక దుర్మార్గుడు కాబట్టి, నువ్వు ఒక రాజకీయంగా ఒక దుర్మార్గం కాబట్టి, నీవు రాక్షసుడు కాబట్టి నీకు మద్దతు ఇవ్వట్లేదు. ఇవాళ నీ చెల్లెలు పబ్లిక్గా తిరుగుతుంది. ఒక ఆర్థిక నేరస్తుడికి, ఒక హంతకుడికి ఓటేస్తారా? వద్దు. మీ రాష్ట్రాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇకనైనా మేల్కొనండి, తెలుసుకోనండి. ఏ పార్టీ వస్తే మీకు బాగుపడతారో, మీరు అభివృద్ధి చెందుతారో ఆలోచించుకోండి అని ఆవిడ పబ్లిక్గా తిరుగుతుంది. ఇది నీకు మైనస్ అవ్వట్లేదా? నువ్వెంత దుర్మార్గుడుగా నీ ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు. ఇంకా బయట ప్రజలు పబ్లిక్ అర్థం కాదా? ఈ రాజధాని విచ్ఛిన్నం చేయడం కోసం R5 జోన్లో నువ్వు, అది కమర్షియల్ ఏరియా, గవర్నమెంట్కి కమర్షియల్ ఇచ్చినటువంటి ప్లేస్లో నువ్వు పేదలకు ఇచ్చేది ఏంటండి? ఆల్రెడీ R3 జోన్లో కేటాయించింది ల్యాండ్ లేని వాళ్ళకి. అది రాజధానిలో ఉన్నటువంటి లేని నిరుపేదలకి ఇమ్మని మనం చెప్తున్నాం. నువ్వు ఎక్కడెక్కడ జిల్లాలో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే ఇక్కడున్న నిరుపేదలు ఏమివ్వాలండి? ఇంకా పైపెచ్చు అభివృద్ధికి మేము ఆటంకం అంట. మా ప్రాంతమే అభివృద్ధి చెందాలని కోరుకునే స్వార్థపరులం అంట. ఎక్కడో వాళ్ళని అభివృద్ధి చేస్తున్నాడంట. లేబర్, నేను ఎస్సీ బిడ్డని, లేబర్ ముద్దు బిడ్డని మాట్లాడుతున్నావు నువ్వు. ఏంటి? వాళ్ళు నోరెత్తితేనే హత్యలు చేపిస్తున్నావు నువ్వు. వాళ్ళు నోరెత్తితే నువ్వు ST SC కేసులు పెడుతున్నావు, నువ్వు జైల్లో పెట్టావు నువ్వు. అట్లాంటిది నువ్వు నేను ముద్దు బిడ్డని, SC ముద్దు బిడ్డని, ST ముద్దు బిడ్డని అంటే నమ్ముతారా? నెత్తిని చేయి పెడుతున్నావు, నడిపిని పిడిగుద్దులు గుద్దుతున్నావు నువ్వు. ముద్దులు పెడుతున్నావు, గుద్దులు గుద్దుతున్నావు నువ్వు. ఇదండి, ఇదా రాజకీయం అంటే? ఇదా పాలన అంటే? ఇదా న్యాయం అంటే? 2024 ఎలక్షన్లో ఎవరికి ఓట్ చేయాలి? ఏ ప్రభుత్వం వస్తే మీరు అందరికీ బాధలు తీర్చండి? మేము ఏ పార్టీకి ఇప్పటి వరకు మేము మద్దతు ఇవ్వలేదండి. కానీ మేము నష్టపోయి ఉన్నాం. రాష్ట్రం అప్పులు ఊబిలో కూరిపోయింది. ఇవాళ కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా 1,50,000 రూపాయలు బాకీ ఉంది. ఈ రాష్ట్రం ఇప్పటికే 5 సంవత్సరాలు 20 ఏళ్ళు వెనకపోయింది. ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే, మమ్మల్ని అభివృద్ధి చేసే నాయకుడు రావాలి, రాష్ట్రాన్ని సంపద సృష్టించాలి, ఎన్నో కంపెనీలు రావాలి. ఉన్న కంపెనీలు కూడా నీ హయాంలో వెళ్ళిపోయినాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అమరావతి నిలబడాలి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇవాళ టీచర్ ఏం చెప్తుంది? ఎవరన్నా మీ రాష్ట్రానికి రాజధాని ఏదంటే 3 రాజధానులు అని చెప్తారండి? ఏ స్టేట్లో ఉందండి 3 రాజధానులు? సౌత్ ఆఫ్రికాను ఆదర్శంగా చూపిస్తావా నువ్వు? సౌత్ ఆఫ్రికాను చూపిస్తావా? అక్కడ పరిస్థితులు ఏం తెలుసు నీకు? ఇక్కడ రాజధానికి, ఇక్కడ రాష్ట్రానికి 3 రాజధానులా? ఒక మగోడికి 3 భార్యలు ఉండొచ్చండి. ఇవాళ నువ్వు 3 రాజధానులు పెట్టావంటే రేపు సామాన్య మానవుడు కూడా అడుగుతాడు, 3 పెళ్లిళ్ళు చేసుకుంటే తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు పెట్టాడు, నేను 3 పెళ్లిళ్ళు చేసుకుంటే తప్పేంటి అని అంటాడు. అప్పుడు కూడా ప్రశ్నించినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తప్పు లేదని చట్టం తీసుకొస్తాడు, కంపల్సరిగా తీసుకొస్తాడు. ఒక భార్యను వైజాగ్లో, ఒక భార్యని అమరావతిలో, ఒక భార్యని కర్నూలులో పెట్టుకొని కాపురం చేస్తాడనమాట. ఈయన చేసేటువంటి రాజకీయం ఇది. అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యాడు రాజకీయంలో. ఈ యొక్క టైంలో, ఈ 2024లో ప్రభుత్వ పరంగా చూసుకుంటే, అభివృద్ధి పరంగా చూసుకుంటే, రాజధాని పరంగా చూసుకుంటే, ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్నం తిని కంటి నిండా నిద్రపోవాలి అంటే, ఏ సమస్యలు లేకుండా ఉండాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి 100%. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల ఈ టైంలో హ్యాపీగా రెస్ట్ తీసుకోవాల్సిన ఈ టైంలో జనము, పబ్లిక్, అభివృద్ధి, రాష్ట్రం, రాజధాని అంటూ తిరగాల్సిన అవసరం ఏంటండి? ఆయనకున్న చాలదా తిని కూర్చుంటే? ఇంకా పైపెచ్చు ఆయన దోసుకోవడానికని మాట్లాడుతున్నాడు, దోసుకోవడానికని రాజకీయం చేస్తున్నాడంట. నువ్వెంత దోసుకున్నావు? ఆయన దగ్గర ఎంత ఉందో CBI దర్యాప్తు చేపించండి. ఎవరెంత దగ్గర ఎంత తెలుస్తుంది? నీ మీద 38 కేసులు ఉన్నాయి, ఒక ఆర్థిక నేరస్తుడివి. వాస్తవంగా EC అనేది టికెట్ ఇవ్వడమే తప్పు. ఒక ముఖ్యమంత్రిగా EC టికెట్ ఇవ్వడం తప్పు. రాష్ట్ర బహిష్కరణ చేయాలి. అలాంటి వ్యక్తిని రాజకీయంలో చోటు ఇవ్వకూడదు. ఏ హంతకుడికైనా, ఏ ఆర్థిక నేరస్తుడికైనా EC అనేది ఎలక్షన్లో పోటీ చేసే అధికారం ఇవ్వకూడదు. అదొకటి. ఇప్పుడు రేపు EVMలు కూడా, పోయినసారి నేను ఓటేస్తుంటేనే నాకు ప్రతిపక్షంగా వచ్చింది, నేను సైకిల్ గుర్తు మీద వేస్తుంటే ఫ్యాన్ వచ్చింది. అలాంటి EVMలు ఎంతో మాయ చేశారు, ఎంతో మోసం చేశారు. మోసాలతో గెలిచావు నువ్వు. లేకపోతే నువ్వేం దేశానికి ఏం బాగు చేసావు? నీకు 151 సీట్ వస్తుంది. దేశానికి ఏం చేసావు? దోచుకున్నావు. నీకు అన్ని సీట్లు వచ్చినాయా? నువ్వు మోసం చేయకుండానే వచ్చినాయా? EVMలు కాదు, బ్యాలెట్ ఓటింగ్ పెట్టాలి. బ్యాలెట్ ఓటింగ్ పెడితేనే ఎవరికి అన్ని సీట్లు వస్తున్నాయి, ఎవరికి అంత ఓటింగ్ వస్తుంది, ఎవరు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుస్తుంది. దయచేసి ఇది ఒక్కటి
ఆలోచించి చూసినటువంటి రాజకీయ నాయకులు కానీ పబ్లిక్ కానీ దీని మీద చర్య తీసుకోవాలని బ్యాలెట్ ఓటింగ్ పెట్టాలని నేను మనవి చేస్తున్నాను.